ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుందని, రాష్ట్రంతో పాటు తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో పద్మశ్రీతో పాటు పలువురు వైసీపీ నేతలు బుధవారం పార్టీ మారారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో బుధవారం పద్మశ్రీ టీడీపీలో చేరారు. పద్మశ్రీ వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిశోర్, ఎస్ మురళి, రెడ్డి కిశోర్ తదితరులకు మంత్రి లోకేష్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. బుధవారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుందని, రాష్ట్రంతో పాటు తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో పద్మశ్రీతో పాటు పలువురు వైసీపీ నేతలు బుధవారం పార్టీ మారారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో బుధవారం పద్మశ్రీ టీడీపీలో చేరారు. పద్మశ్రీ వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిశోర్, ఎస్ మురళి, రెడ్డి కిశోర్ తదితరులకు మంత్రి లోకేష్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. బుధవారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.